పుతిన్కి ఎన్నికల దగ్గరకు వచ్చేసినాయి, మళ్ళీ గెలవడం ఖాయమైపోతుంది. తాజాగా నల్లేరు మీద నడకలాగా విజయం ఖాయమవుతుంది. ఈవెన్ బిఫోర్ 2024 అరైవ్డ్, ద ఇయర్ వాజ్ లేబుల్డ్ ద ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ కంపారిజన్స్ వర్ డ్రాన్ విత్ 2023, ద ఇయర్ ఆఫ్ వార్స్. ఓవర్ 60 countries will be holding elections this year, including many which are part of the ongoing conflicts like Russia and Iran. Also, voting will be nations which appear to be on the precipice of conflict, like Taiwan. A big highlight of the year's election calendar will be India's massive democratic exercise after the biggest election year in history, with the doomsday clock created by Albert Einstein and other scientists move away from the midnight mark towards which it has been ticking రిలెంట్లెస్లీ. ఇక్కడ ఇదంతా మాటలు పక్కన పెడితే అసలు పాయింట్, ఈ ఏడాది 60 దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో జయాపజయాల ఆధారంగా అంతర్జాతీయ పరిణామాలు మారబోతున్నాయి. తైవాన్ ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి చైనా అండర్లో ఉండగా తైవాన్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. చైనా అనుకూలమైంది రాబోతుంది. రష్యాలో యుద్ధాన్ని ఓకే అనేటువంటి పుతినే రాబోతున్నాడు. అమెరికాది ఒక కన్ఫ్యూజన్, బైడెన్ వస్తాడా ట్రంప్ వస్తాడా అన్నటువంటి. బైడెన్ హవా తగ్గిపోతుంది. ఇట్లా వరుసపెట్టి ప్రపంచ దేశాల్లో ఎన్నికలు అన్నటువంటిది ఈ ఏడాది ప్రపంచ గతిని మార్చబోతున్నాయి.